యూకేలో ఇంకోటి ఏం జరుగుతుందంటే రెఫరెన్సెస్ మీద ఎక్కువ ఉపయోగపడుతుంది. అది ఫ్యాక్ట్. రెఫరెన్సెస్ మీదనే ఎక్కువ జాబ్స్ వస్తుంది జరుగుతుంది ఇక్కడ. సో కొత్తగా వచ్చి నేను ఇంటర్వ్యూ చేసుకుంటాను, ఎక్స్పీరియన్స్ ఉంది, ఇట్స్ డిఫికల్ట్. అలా కూడా ఏం రావన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా యాజ్ అ పార్ట్ టైం స్టూడెంట్ కి అయితే కంపల్సరీగా ఇక్కడైతే రెఫరెన్సెస్ జరుగుతున్నాయి. నువ్వు వచ్చే ముందు నుంచి కూడా నన్ను అదే అడిగేవాడు, అన్నా జాబ్ అన్నా అన్నా. ఎందుకంటే ఎప్పుడైతే నేను యూకే రావడం ఫిక్స్ అయ్యానో నేను ఆ రోజు నుంచి అన్న జాబ్ సెట్ చేయను. ఎందుకంటే అంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక రకంగా అనుకున్నా, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు క్లియర్ గా వచ్చింది సినారియో ఏంటి. ఎందుకంటే నీతోనే కనీసం చాలా కామెడీ చేసింది, నా జాబ్ చూడన్నా అదంటే అంటే అప్పుడు నాకు తెలియదు కదన్నా సినారియో ఏంటని చెప్పి. ఇక్కడికి వచ్చినాక అర్థమైంది, ఓకే ఇది ప్రాసెస్ ఇక్కడ. మినిమం NI నెంబర్ రావాలి, NI నెంబర్ తెచ్చుకోవాలి, మినిమం 1 month టైం పడుతుంది వచ్చినా కూడా. సో అంతవరకు ఎవరు ఏం చేయలేరు. నువ్వు హ్యాపీయే కదా? ప్రెసెంట్ అయితే నేను హ్యాపీగా ఉన్నాను అన్న. మంత్కి అంటే INR లో నిజంగా చెప్పాలంటే నీ నుంచి అనుకున్నా, నువ్వు సపోర్ట్ చేసిందే కదన్నా. పర్లేదు సతీష్, దాంట్లో ఉంది. కానీ పర్ మంత్కి నువ్వు ఎంత ఎర్న్ చేస్తున్నావు యావరేజ్గా INR లో? INR 1 lakh ప్రెసెంట్ 1 lakh అలా ఎర్న్ చేసుకుంటా. 1 lakh అన్న. సో 50,000 అలా వచ్చేది, ఇప్పుడు 1 lakh ఎర్న్ చేసుకోవడం నీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదా నీ కష్టానికి? ఓకే, ఇంకా ఇంకొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అదే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నాకు అది అర్థమవుతుంది. నేను యాక్సెప్ట్ చేయనన్నా. అంటే ఇండియాలో వచ్చిన 50,000 ఎలా ఉండదంటే ఉంటారు కదన్నా, పరిపాలిస్తారు ఒక రాజుని, కోటని. అలా మన సొంత గడ్డలో ఉండి ఒక ఇక్కడ 1,00,000 వచ్చేది ఒకటే, ఇక్కడ ఇండియాలో 50,000 వచ్చేది ఒకటే. బట్ మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే మనం తెలుసుకుంటాం కదన్నా ఒక ప్రపంచం ఇలా ఉంది అని చెప్పి. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ లైఫ్ లో. దట్స్ ట్రూ యాక్చువల్లీ. సో ఇంకోటి ఏంటంటే మనం రేపు పొద్దున మనం ఇండియాకి వెళ్ళి ఏదైనా చేయాలన్నా మనకి కష్టం గుర్తొచ్చింది, బ్యాక్ సైడ్ మన గడిన కష్టం గుర్తొచ్చింది. సో కంపల్సరీగా మనలో పక్కా చేంజింగ్ వస్తుంది. సో మనం సంథింగ్ చిన్న స్టార్ట్అప్ స్టార్ట్ చేసినా కింద ఎలా ఉంటది అంటే కష్టం ఎలా ఉంటది అని చెప్పి ఫస్ట్ మనకు తెలిసి ఉంటది. కాబట్టి మనం ఏ చిన్న స్టార్ట్ చేసినా ఎలాంటిది ఏది పెట్టినా ఫస్ట్ మనకి గ్రౌండ్ లెవెల్ తెలుసు, అంటే గ్రౌండ్ లెవెల్ కష్టం ఎలా ఉంటది. కాబట్టి సో ఒక అంటే ఉన్న చేసే వాళ్ళని కష్టం ఎంత ఉంటది ఒక మాట నెలన్నా కూడా కొద్దిగా భయపడతాం. ఓకే, ఎందుకంటే మంది కూడా ఇదే పరిస్థితి ఒకనొక టైంలో అనొద్దు ఎవరిని సినారియో వచ్చింది కదన్నా.